థెయోఫిలా అని ప్రారంభమవుతుంది. రెండు వాక్యాలను కూడా రెండు ఒకే విధంగా మనకు కనిపిస్తాయి. అసలు ఎవరు ఈ థెయోఫిలా? థెయోఫిలా అంటే ఎవరు? థెయోఫిలా అనే వర్డ్ ఏంటంటే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. ఎక్కడి నుంచి వచ్చిందండి? గ్రీక్ వర్డ్. దేవునికి స్నేహితుడు. దీని అర్థం ఏంటంటే దేవునికి స్నేహితుడు, లేదంటే దేవుని చేత ప్రేమ పొందినవాడు అని మనం చెప్పుకోవచ్చు. దేవుని చేత ప్రేమ పొందినవాడు, లేదంటే దేవునికి స్నేహితుడు. థెయోఫిలా కూడా రోమా ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉండవచ్చు, లేదంటే దేవుని ప్రేమించే ఒక అధికారి కింద కూడా థెయోఫిలా మనకి ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. చూడండి, ఈయనకి కూడా దేవుని అంటే ఇంట్రెస్ట్, యేసుక్రీస్తు వారు అంటే ఇంట్రెస్ట్ కలిగి ఉండొచ్చు. దీనికోసం ఆయన రీసెర్చ్ చేస్తూ ఉండొచ్చు, లూకా గారు ఈయన కలిపి. చూడండి, ఇక్కడ లూకా అపోస్తల కార్యములు 2 కూడా ఎవరు రాశారంటే లూకా గారు రాశారు. చూడండి, ప్రస్తుతం మనం ఒక్కసారి అపోస్తల కార్యములు రెండో అధ్యాయం మనం చూసుకున్నప్పుడు 14వ వచనం మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఏముంటుందంటే, అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో ఒక అబ్బురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గి నా మాట వినుడి. సో ఈ వాక్యం మనం చూస్తాం. అసలు మనకి స్టార్టింగ్ ఏంటో చూద్దాం. అసలు 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు ఏముందంటే, చూడండి, శిష్యులు అందరూ కలిసి శిష్యులందరూ కూడా ఒక మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నారంటండి. అసలు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు, ఎందుకోసం ప్రార్థన చేస్తున్నారు అంటే, ప్రభు ఆజ్ఞ ప్రకారం మేమందరం కూడా కనిపెట్టుకొని ఉన్నాము అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము, ఆదరణకర్త కోసం మేము కనిపెట్టుకొని ఉన్నాము. అసలు అది ఎలా ఉంటుందో తెలియదు, ఏ రూపంలో ఉంటుందో తెలియదు, ఏ శక్తి కలిగి ఉంటుందో తెలీదు, దాని గురించి ఎలాంటి మార్పు ఉంటుందో తెలియదు, ఏమీ తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒకే ఒకటి, వీళ్ళందరూ కూడా పైన ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే, ప్రభు మమ్మల్ని ప్రార్థన చేయమన్నారు, మేము మనందరం కలిసి ప్రార్థిద్దామని చెప్పేసి 120 మంది కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నారనమాట. అది మనకి 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ ప్రార్థన ఎంత కీలకంగా ఉందో చూడండి. ఈ ప్రార్థన వలన అద్భుతం జరగవచ్చు, ఈ ప్రార్థన వలన ఒక పెనుమార్పు జరగవచ్చు, ఈ ప్రార్థన వలన ఒక గొప్ప కార్యం కూడా జరగవచ్చు. ఇక్కడ ప్రార్థన ఎంత కీలకంగా చూపిస్తున్నాడో ఒకసారి మనం చూడాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నప్పుడు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, అక్కడ వాళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా చూడండి ఏమైంది, అక్కడ ఆత్మ పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీద ఉండి వాళ్ళు రకరకాల అన్య భాషలు మాట్లాడుతున్నారంట, మాటల చేత ప్రకటింపబడుతున్నారంట. చూడండి, వీళ్ళందరిలోని ఒక వ్యక్తి మనకు ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే పేతురు గారు అనమాట. ఎవరండి? పేతురు గారు. చూడండి, ఆయన అక్కడ తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూసుకుంటే ఆయన అక్కడ తన భావాన్ని వ్యక్తపరచడానికి ఆయన లేచి నిలబడ్డాడండి. చూడండి, ఇక్కడే మనకు ఒక మంచి సెంటెన్స్ దొరికింది. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను. చూడండి, పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం, పరిశుద్ధాత్మని యొక్క ఎఫెక్ట్ ఒక సాధారణ మనిషిని ఒక బలమైన వ్యక్తి కింద ఏ విధంగా మార్చినారో మనం ఇక్కడ చూస్తాము. ఈ సందర్భంగా మనం పేతురు గారి ఒక గత జీవితంలోకి మనం వెళ్ళినట్లయితే ఒకసారి చూసుకుందాం. పేతురు గారు అసలు పేరు సీమోను. ఆయన అసలు పేరు సీమోను. ఇతను వృత్తి చేపలు పట్టడం, ఈయన వృత్తి చేపలు పట్టడం. ఈయన తల్లిదండ్రులు ఈయనకి పెట్టిన పేరు సీమోను అనమాట. చూడండి, సీమోను అనగా అర్థం ఏంటంటే స్థిరత్వం లేనివాడు, ఇసుక వంటివాడు, చపల చిత్తుడు అని చెప్పేసి అంటారు. చూడండి, మనం కూడా చాలాసార్లు మన దేశంలో కూడా చాలామందికి నిక్ నేమ్స్ పెడుతూ ఉంటాం. మనకు ఒరిజినల్ నేమ్ ఉంటుంది, నిక్ నేమ్ ఉంటుంది. ఒరిజినల్ నేమ్ వెంకటేష్ అనుకోండి, నిక్ నేమ్ వచ్చేసి ఆడు పిచ్చోడు. ఒరిజినల్ నేమ్ రవి అనుకోండి, నిక్ నేమ్ వచ్చేసి ఆడు పెద్ద గాలిగాడు. ఇలా మనం మన స్కూల్లో చాలామంది పిల్లల్ని చూస్తుంటాం, మన ఇంట్లో కూడా చాలామంది పెద్దోళ్ళు పిల్లల్ని వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి, వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి మన పేర్లు మారుస్తుంటాం. ఇక్కడ పేతురు యొక్క తల్లిదండ్రులు కూడా ఆయన మనస్తత్వాన్ని బట్టి, ఆయన బుద్ధిని బట్టి
ఆయనకి సీమోను అని పేరు పెట్టారు. సీమోను అని చెప్పేసి ఆయనకి పేరు పెట్టారనమాట. అంటే స్థిరత్వం లేనివాడు. చూడండి ఎందుకు అలా పెట్టారు, ఎందుకు ఆయన అలా గుర్తించారంటే ఆయన కుటుంబాన్ని పట్టించుకోవడం, ఆయన స్థిరత్వం ఏ విషయంలోనే ఆయన చేసే పనుల్లోని ఎందులోనూ కూడా ఆయన స్థిరత్వం లేకుండా ఉంటాడు. కుటుంబాన్ని నడిపించడు. ఎలాంటి పరిస్థితుల్లో ఈ చేపలు పట్టడానికి వెళ్తాడు, అక్కడ చేపలు పట్టడానికి ఆ చేపలు పట్టాడు, వేరే పని ఏదో చేద్దామని వెళ్తాడు, అక్కడ ఆ పని చేయడు, స్థిరంగా ఒక చోట ఉండడు అనమాట. సో అందుకని ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు ఆయన సీమోను అని చెప్పేసి గుర్తించడం మనం అక్కడ చూస్తాం. చూడండి ప్రభువు ఎప్పుడు ఆయన జీవితంలో లేనంతకాలం ఆయన జీవితానికి స్థిరత్వం లేదు. ఆయన మంచి దారిలో నడవట్లేదు, సరిగ్గా ఒక దాంట్లో స్థిరంగా ఉండట్లేదు. సో మన జీవితాల్లో కూడా ప్రభు మన జీవితంలో లేనప్పుడు మనం కూడా స్థిరంగా నడవలేకపోతున్నాం. మనం చూసుకోవాలన్నమాట. చూడండి లూకాసు వార్త ఒక చిన్న సన్నివేశాన్ని, ఒక చిన్న సిచ్యువేషన్ నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకున్నప్పుడు, లూకాసు వార్త ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. చూడండి యేసుక్రీస్తు వారు బోధించారు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత సీమోనుతో ఏం చెప్పారండి, నీవు దోణెను లోతుకు నడిపించి అక్కడ చేపలు పట్టుటకు మీ వలలను వేయడని సీమోనుతో చెప్పగా. చూడండి అప్పటి వరకు కూడా ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చూశారు కదండి. అప్పటి వరకు కూడా, ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు, కాకపోతే నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు కూడా పేతురు గారికి సరైన గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరో ఉండరు. ఆయనకి ఎలాగ చేపలు పట్టాలో ఆయనకి తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసిన చూడండి మన పిల్లలకి చక్కగా వాళ్ళకి నేర్పించడానికి ఎవరైనా ఒక టీచర్ లాంటి వాళ్ళు పేతురు గారికి ఆ రోజు ఉండకపోవచ్చు. ఏ డైరెక్షన్లో వల వేయాలి, ఎలాగ చేపలు పట్టాలని ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు. ఇలా తెలియకపోవడం వల్ల ఆయనకి సక్సెస్ అవ్వలేదన్నమాట. ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్ళినా సరే ఆ చేపలు అనేవి వలలో పడలేదన్నమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాట చెప్పిన మళ్ళీ వెళ్ళి వలలు వేశాడో అప్పుడు ఏమైందంటే విస్తారమైన చేపలు ఆయన వలలో పడ్డాయి అనమాట. చూడండి ఎలాంటి చేపలు పడ్డాయంటే ఆ చేపల బరువుకి ఈ యొక్క వలలు తెగిపోయినాయి అంట, పగిలిపోతున్నాయంట. చుట్టుపక్కల ఉన్న పాలిగలందరినీ పిలిచి వాళ్ళందరినీ రప్పించి ఆ రెండు దోణులు కూడా నిండిపోయి అంత చేపలను పట్టారనమాట. వెంటనే ఆ సన్నివేశం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతిశయం ఉందారంట అండి దేవుడిని, యేసుక్రీస్తు అని చూసి. చూడండి మనం కూడా మన జీవితంలో దేవుడిని మన జీవితంలో పెట్టుకోకుండా మనం కూడా వలలు వేస్తున్నామేమో. అలాగైతే మనం చేపలను పట్టలేము. మనం కూడా మన జీవితాన్ని మనం స్థిరంగా ఉంచుకోలేదు, దేవుడి లేకుండా మన జీవితాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలనుకుంటున్నామో. అలాగైతే మనం సక్సెస్ఫుల్ అవ్వలేము. చూడండి ఇలాగే పేతురు గారు ఇక్కడ అలాంటి ఆ సన్నివేశాన్ని చూసి యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుత కార్యాన్ని చూసి వెంటనే ఆయన మోకాళ్ళ మీద పడి, చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు, చూడండి 11వ వచనం కాదు 8వ వచనం ఒకసారి చూడండి. సీమోను పేతురు అది చూచి, చదవండి ఒకసారి. యేసు మోకాలి ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. వెంటనే కాలు మీద పడి అలాంటి అద్భుత కార్యం చూసి, దేవుడా నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపాత్ముడిని అనుకుంటున్నా అన్నాడు వెంటనే. ఎందుకంటే నీకులాంటి వాడితో, నీకులాంటి అద్భుత కార్యాలు చేసేవాడితో నేను నీతో అడ్డం ఏంటి, వద్దు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడంట. చూడండి మన జీవితంలో కూడా ఏదైనా ఒక అద్భుత కార్యం దేవుని యందు ఒక అద్భుత కార్యం మనకు జరిగినప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వకుండా, దేవుణ్ణి మనం ఫాలో అవ్వకుండా మనం భయపడిపోతుంటాం. అయ్య బాబోయ్ యేసు ప్రభువా మనం ఆయనతో ఉండగలమా, అయ్య బాబోయ్ ఆ అద్భుత కార్యాలను మనం చూడలేం, ఎందుకంటే నేను పాపిని, నేను తప్పుడు పనులు చేసేవాడిని, నేను చర్చికి రాలేను అని చెప్తూ ఉంటాం. సో ఆ పరిస్థితుల్లో సీమోను కూడా అదే అనుకుంటున్నాడు అన్నమాట. బాబోయ్ నేను రాలేను, నీతో నేను ఉండలేను, నేను నిన్ను వెంబడించలేనని చెప్తున్నాడు. కానీ అక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి 11వ వచనం చూస్తే, భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవే ఇందువని సీమోనుతో చెప్పాను. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారండి, అతను నువ్వు భయపడకో, నేనున్నాను, నేను నిన్ను మనుషుని పట్టుకునే వాడిగా చేస్తానని చెప్పేసి ఆయన్ని వెనకాలండి నడిపించాడండి. చూడండి దానికంటే ముందు ఆంద్రియ కూడా పేతురు గారి దగ్గరికి
పేతురు గారిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు, సీమోను నువ్వు నా దగ్గర రా, నువ్వు స్థిరత్వం లేనివాడివి కదా, నువ్వు చపల చిత్తుడు కదా, నేను బలమైన రాయిగా చేస్తాను, నేను స్థిరమైన వాడిగా నేను చేస్తాను, నువ్వు నా దగ్గర రా అని చెప్పేసి యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు పేతురు గారు ఏం చేశాడు, అయ్యబాబాయ్ నా వల్ల కాదని పారిపోయేవాడు, అయ్యబాబాయ్ నా వల్ల కాదని నీటిలోకి మునిగిపోయేవాడు అనమాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సన్నివేశం జరిగిందో, ఈ యొక్క చేపలు పట్టుకోవడం అనేది జరిగిందో, వెంటనే యేసుక్రీస్తు వారు భయపడకు, నువ్వు నాతో రా, నేను మనుషులు పట్టుకునే జాతరగా నిన్ను చేస్తానన్నప్పుడు వెంటనే పేతురు గారు ఆయనకున్న సమస్తాన్ని వదిలేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టారనమాట. చూడండి, ఒకప్పుడు పేతురు గారు ఎలాంటి వాడండి, పారిపోయిన పేతురు. ఒకప్పుడు గెత్సేమని తోటలో యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సైనికుడు చెవులు నరికి చెవు కట్ చేసేసిన పేతురు. చూడండి, యేసు ఎవరో నేను ఎరుగను అని చెప్పేసి 3 సార్లు కోడి కోయికి మునిపే 3 సార్లు పలికిన పేతురు, నేను నిన్ను వెంబడించును అని చెప్పేసి చెప్పిన పేతురు ఇప్పుడు ఎలాగైపోయాడండి. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను అదొక్క వాక్యం చాలండి, అదొక్క వాక్యం చాలు. చూడండి ఇప్పుడు ఎలా అయిపోయాడంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకు వచ్చాడో అతను బలమైన వాడిగా అయిపోయాడు అనమాట. మనం కూడా మనం ఆత్మను పొందుకోవాలనుకుంటే మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. మనం కూడా బలంగా, పేతురు గారు ఏ విధంగా బలంగా తయారయ్యారో అదేవిధంగా మనం కూడా బలంగా తయారవుతాం. చూడండి, ఆత్మ చేత బలపరచబడిన పేతురు. ఇక్కడ చూసారా మీరు అందరూనే, ఆ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆయన ఏ విధంగా ఎంత గొప్పగా అంతమందిలో ఏమాత్రం కూడా భయపడకుండా అక్కడ నిలబడి ప్రసంగిస్తున్నాడు. చూడండి, పేతురు గారు ధైర్యంగా లేచి నిలబడ్డాడు. ఒకప్పుడు పిరిగి పేతురు ఇప్పుడు ఎంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడో చూడండి. ఒకప్పుడు ప్రసంగమే చేయని పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చాడో వెంటనే ఆయన గొప్ప ప్రసంగం చేస్తున్నాడు. ఒక దేవుని యొక్క వాక్యాన్ని అందించే ఒక గొప్ప ప్రసంగికుడిగా ఆయన మారుతున్నాడు అనమాట. మన జీవితాల్లో కూడా మనం మాట్లాడలేకపోతున్నామా, మనం భయపడుతున్నామా, మనము దేవుని దగ్గర రావాలి. భయపడుతున్నామా, దేవుని దగ్గర రావాలి. మాట్లాడలేకపోతున్నామా, దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గరికి వచ్చి మనం ఇక్కడ ప్రార్థన చేస్తే మనమేమి చేయక్కర్లేదు, మనకేమి రాదు. మనం ఇక్కడ ప్రార్థన చేత పరిశుద్ధాత్మ దేవుడు మన మీదగా ఆయన వచ్చినప్పుడు మనం ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు పేతురు గారు ఎలా చేశారో అదేవిధంగా మనం కూడా చేస్తాం అనమాట. చూడండి, అక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారు, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధాల కోసం ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. చూడండి, ఈరోజు మనం కూడా ప్రభు కోసం మాట్లాడాలంటే ఆత్మను పొందుకొని ఉండాలి. ఆత్మ ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు, అది మనల్ని ఎలా బలపరుస్తుందో మనకు తెలియదు. ఈరోజు పేతురు గారిని ఏ విధంగా బలపరిచిందంటే మనం ఏం చెప్తామండి, ఆయన ఒక గొప్ప ప్రసంగికుడిగా బలపరిచింది. అదేవిధంగా మనం కూడా మనకి ఏ విధంగా బలపరుస్తుందో తెలియదు. మన అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసి మమ్మల్ని బలపరచమని మనం దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి. మనందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు సందీప్ గారి ద్వారా దేవుడు మనందరితోనూ మాట్లాడాడు దేవుడు. మనము గురిలేని వారి వలె వల వేస్తూ ఉన్నాము, కానీ ఏ విధమైన ఫలితం ఉండడం లేదు, వ్యర్థముగా ఫలితం చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు మన మాట విన్నామో, ఆయన చెప్పినట్లు చేసామో, గొప్ప దీవెన, ఆశీర్వాదం. యేసు లేనంతకాలం పిరికితనం, యేసు లేనంతకాలం పారిపోయే మనస్తత్వం, యేసు మన జీవితంలో లేనంతకాలం మోసకరమైన జీవితం, బొంకే స్వభావం. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో లేనప్పుడు బొంకడమే, అబద్ధాలు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలోనికి వచ్చారో మన జీవితం మారిపోతుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన మీదకి వచ్చాడో అక్కడ వ్రాయబడి ఉంటుంది, అయితే మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు యూదయ, సమరయ, యెరూషలేము అంతటా మీరందరూ నాకు సాక్షులుగా ఉంటారు, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారన్నారు. ఆ ప్రవచన వాక్యము పేతురు గారి జీవితంలోనే కనిపించింది. పిరికివాడైన పేతురు, బొంకే పేతురు, పారిపోయే పేతురు,
ధైర్యంతో నిలబడి వారికి చక్కని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అతను ఎప్పుడైతే వాక్యాన్ని బోధించాడో 3000 మంది వారి హృదయంలో నొచ్చుకొని వాక్యమును అంగీకరించి బాప్తిసం పొందారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినాన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సహోదరుడు సందీప్ గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా దేవునికి దూరంగా ఉన్నామేమో, ఆత్మ లేకుండా ఉన్నామేమో, పిరుకువారుగా ఉన్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రియులు మరి సైలస్ సందీప్ గారు చక్కని వర్తమానము మాకు అందించి ఉన్నారు. ఆయన్ని మీరు అభిషేకించారు, మీరు వాడుకుంటూ ఉన్నారు తండ్రి. ఆయన ద్వారా చక్కని వర్తమానాన్ని మరొకసారి మాకు గుర్తు చేశారు. దాన్ని బట్టి వందనాలు. ఈరోజు మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ఓ ప్రభువా. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి, ఈ దినాన మరి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న జాయ్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. జాయ్ జీవితంలో మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఎవరైనా బర్త్డే జరుపుకున్నట్లయితే వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకను కార్యక్రమంలో ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. మనమందరం